నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మనతో ఒక గెస్ట్ అయితే ఉన్నారు. చాలా మంచి గెస్ట్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకొని వచ్చినాను. మహాకుంభమేళలో ఈ గెస్ట్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రముఖులు అని చెప్పుకోవాలా. అఖిల భారత అఖాడా పరిషత్కి సంబంధించినటువంటి ఒక అఘోరీని అయితే నేను పరిచయం చేయబోతా ఉన్నాము. మన సౌత్ ఇండియాలో ఇంత పెద్ద అఘోరీ కూడా ఉన్నారా అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా అనుకుంటా ఉంటారు. సో ఎవరు ఆ అఘోరీ అని చెప్పేసి చాలామంది అనుకుంటుండొచ్చు. నేను ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాను. నమస్తే గురుజీ. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటిదా గురుగారి ఆశీర్వాదం ఉంటుంది, బాగానే ఉంటాయి. ఎస్. సో మొత్తానికి మాకైతే టైం ఇవ్వడం జరిగింది మీరు. సో మహాకుంభమేళలో కలవడం చాలా అదృష్టంగా ఉంది. మళ్ళీ మా నిజామాబాద్కి వచ్చి మీరు మాకు టైం ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది గురూజీ. సో మొత్తానికి వ్యూవర్స్కి అయితే మీ ప్రస్తావన గురించి ఖచ్చితంగా అనుకుంటారు, గురూజీ ఎక్కడి నుంచి వచ్చారు, అసలు గురూజీ అఘోరీగా కావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. సో మీ ప్రస్తావన గురించి చెప్పండి గురూజీ. నేను పుట్టింది కృష్ణాదిగూడెం స్టేషన్ కనుకో. అప్పట్లో వరంగల్ ఉండే, ఇప్పుడు వేరే డిస్టిక్ అయిందన్నారు, దానికి కొంచెం గుర్తింది ఉండదు. కానీ అక్కడ నుంచి చిన్నప్పటి నుంచి కొంచెం భక్తి ఎక్కువ. పక్కనే శివాలయం ఉండే. దాని తర్వాత కాలజ్ఞానం కాలచక్రం తిప్పుకుంటా నా సంప్రదాయ తీసుకెళ్ళి మా దాదాగురు డాక్టర్ రామ్నాథ్ అఘోరీ నేపాల్కి రాజగురు. దాని తర్వాత మా గురుగారు ఉండే, వాళ్ళ తర్వాత కలకత్తా భూత్నాథ్, మనకి ఇండియాలో సమాధి ఉంది. ఇంకా పర్లేదు చెప్పండి. పుష్కర్లో సమాధి ఉంది భూత్నాథ్జీ. బొమ్మనాథ్ మా గురుబాయ్, ఆదేశనాథ్ గురుబాయ్, అఖిల భారత అఘోరీ अखाड़ा के महासचिव पृथ्वीनाथ अघोरी और अखिल भारत अघोरी के अध्यक्ष आदेशनाथ. तो మా సమయాన్ని బట్టి చూసుకోమని జిమ్మదారి ఇచ్చారు. నేపాల్ కూడా చూసుకోవాలి, ఇక్కడ కూడా చూసుకోవాలి. యోగి ఆదిత్యనాథ్ దగ్గర కూడా జీవితంలో కొన్ని లంబ యాత్ర చేసి ఉండేది. నాథ్ సంప్రదాయం అనేది ఒక పాటు, దాంట్లో ఆ ఒరి పరంపర అనేది నటేశ్వరి పరివారాన్ని ఒకటి ఉంది. నాథ్ అనగానే ఇది జనం, ఇది నాథ్, ఇది పవిత్రి, ఇది నాథ్ జనం అంటారు. నాథ్ సంప్రదాయం. ఆ కుండలు వేసుకుంటాం మేము, దర్శని రెండు ఉంటాయి, ఒకటి అఘోరి పీర్, ఒకటి నాథ్. అఘోరి అనేది నాథ్ సంప్రదాయంలో ఒక పార్ట్. ఓకే గురూజీ, యాక్చువల్లీ మీ ప్రస్తావన గురించి మాట్లాడుకుంటే మీరు సౌత్ కి సంబంధించిన వాళ్ళుగా మనం చెప్తా ఉన్నాం, తెలుగు మాట్లాడుతూ ఉన్నారు మీరు చాలా మంచిగా. సో మీది ఎక్కడ, ఏ జిల్లా, అంటే ఏ ఊరు అనేది దాని గురించి? కృష్ణాదిగూడెం. ఓకే. స్టేషన్ కనుపూర్. ఓకే, అంటే వరంగల్. వరంగల్. ఓకే. ఇప్పుడు జనగాం డిస్టిక్ అనుకుంటా, వరంగల్ డిస్టిక్. ఓకే, అంటే ఏ ఏజ్ లో మీరు వెళ్ళడం జరిగింది గురించి? ఇంత గుర్తులేదు, మరి చిన్న వయసులో 2వ 3వ తరగతి చదివేటప్పుడు వెళ్ళిపోయాను. ఓకే, అంటే అప్రాక్సిమేట్లీ అప్పుడు మీ ఏజ్ వచ్చేసి అంతే 8-10 సంవత్సరాల లోపు ఉంటాను. ఓకే, అంటే ఎట్లా, అంటే ఎలా సాధ్యమైంది గురించి? అంటే ఆ టైంలో అసలు చాలా భయం వేస్తూ ఉంటుంది, మన పేరెంట్స్ వదిలి ఉండడం కూడా మనం చాలా భయపడతా ఉంటాం. కాకపోతే మీరు ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళడం అంటే నాట్ ఏ జోక్. సో అక్కడ మీరు షెల్టర్ కావచ్చు, లేకపోతే మీరు అఘోరీలో చేరడానికి గల కారణాలు, దాంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఉండడం తినడం అనేది చాలా ముఖ్యం గురుజీ. దీని భాష ఒకటి రాదు, ఇంకొకటి ఏమంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిరుమలలో ఉన్నా, టీటీడీలో కొన్ని ఆడ సేవ కూడా చేసి ఉండే టీటీడీలో. తర్వాత చెన్నై సిటీ వైస్ కొరియర్ సర్వీస్ చేశా, చెన్నైలో కొంచెం చదువుకున్న తమిళ్ కూడా. ఇవన్నీ చూసుకొని షార్ట్ కట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతే తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఒక టైం అట్లా ఉండే, తుమ్ముడు తీర్థం వల్ల పిఆర్నాథ్ అఘోరీ అని ఉండే, మన రాజశేఖర రెడ్డి గారి కులానికి వాళ్ళ పరివారం సంబంధించిన పిఆర్నాథ్ అఘోరీ. ఆయన దగ్గర పోయి జపాలిలో ఉండేవాడిని హనుమంతుడి దగ్గర. ఒక పేరున ఇంకా భక్తి పెరిగాయి, ఇంకా భక్తి వైరాగ్యం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లోనే ఉంటాయి ఎక్కువ, 25 సంవత్సరాలకి నేపాల్లోనే ఉంటున్నాను. తర్వాత ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో కూడా, ఇక్కడ కూడా పుట్టినూరు, పుట్టిన దేశం, ఇక్కడ కూడా ఏమైనా చేస్తే లోక్ కళ్యాణం అవుతుందని ప్రయాసం చేస్తాం. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నార్త్ నుంచి మీరు సౌత్కి వచ్చేస్తా ఉన్నారు, ధర్మ సంస్థాపనంలో మీరు కూడా ఒక భాగమైనట్టు, మళ్ళీ వరంగల్లో కూడా ఒక ఆశ్రమం కావచ్చు, లేకపోతే ఒక అఖాడా లాంటిది నిర్మిద్దాం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అని మాకు తెలిసింది. సో ఏంటి గురూజీ అసలు ఇది ఇంత అంటే సడన్ గా మీరు, అంటే కుంభమేళా నుంచి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి?
ఇది మనం ఏ నిర్ణయాలు ముందు తీసుకోండి దాని గురించి ముందు చాలా 8 సంవత్సరాల నుంచి దీని గురించి విచారణ చేస్తున్నాయి ఇక్కడ కడదామని. చాలా చోట్ల చూసాం, చాలా మంది భక్తులు కూడా గురుగారు ఎడగట్టండి అడగట్టండి అంటుంటాం. మనం ఎందుకంటే కొంచెం మీడియాలో ఎక్కువ రాం, మనం పని ఏదో మనం చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించలేదు, చాలా ముందు నుంచి ఆలోచించా. అందులో కూడా ఒక గుడి అక్కడ ఉంటే ఇక్కడ ఉండే సమాజం, ఇక్కడ ఉండే పబ్లిక్ కూడా కొంచెం బాగుంటుంది. నా సంప్రదాయం అగౌరి గురించి ఇక్కడ తెలియదు కదా, దానికి కూడా కొంచెం ధర్మ ప్రచారం అవుతుంది అనేసి ఇది 8 సంవత్సరాల నుంచి ప్రాక్టికల్ నడుస్తుంది కలడానికి. సో అంటే మీ శిష్యులు కావచ్చు ఎవరైతే ఉన్నారో, దాదాపు మేము అక్కడ చూసిన తర్వాత కుంభమేళలో కూడా మేము చూడడం జరిగింది. చాలామంది మీకు జైజలు పలుకుతా ఉన్నారు, చాలామంది సేవ చేసుకుంటా ఉన్నారు. అంటే ఎంతో భాగ్యం చేసుకుంటే కానీ మీరు అట్లాంటి గురువు హోదాలో వెళ్ళడం అనేది చాలా అంటే చాలా సాధన చేసి ఉండాలా, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సో దీని గురించి ఎందుకంటే మన జీవితంలో గురువుకి సేవ చేసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. గురువు ఏం చెప్తే అది చేయాలి, ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మం, ఆ భక్తి అవేదనాథ్జీ, ఆదిత్యనాథ్జీ, ఇక చాలా మంది గురువులు ఉండే మా గురువు గారు వాళ్ళందరితో ఆశీర్వాదంతో ఈ సంభవం అయింది. నేపాల్లో చాలా మంది శిష్యులు ఉన్నారు, 200 దాకా నేపాల్లో ఉంటారు, ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఉంటారు. మాకు ఎట్లా అంటే గురువాయి శిష్యులు కూడా శిష్యులే అంటాం మేము. అదే పెద్దనాయన చిన్న ఆయన కొడుకులు కూడా కొడుకులు అవుతారు కదా. అట్లా పెళ్లి చేసుకుంటే ఒక్కడనే ఉంటాను, నా ఇల్లు నా లిమిట్ అనేది ఉండేది. మరి ఆ దేవుడి కృప వల్ల మొత్తం సంసారం నాదైంది కదా. చాలా పెద్ద కుటుంబాన్ని మీరు నిర్మించుకున్నారు. నిజంగా చాలా మంచి మాట మాట్లాడారు. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి. భూమి పైన వచ్చాం కదా, ఈ ధరతి పైన. మనకేం తెలుసా, ధరతి పైన పుడతాం, ధరతి పైన తిరుగుతాం, ధరతి పైన తింటాం, ధరతిలోనే పోతాం. ఉండేదేముందిడా, ఒక ధర్మం, మనం చేసిన కీర్తి, ఒక ఆత్మ, ఒక జ్యోతి ప్రకాశం. ప్రతి ఒక్క మనసులో జ్యోతి ప్రకాశం ఉంటుంది. నేను ఈ సేవ చేసి తపస్సు చేసి నేను సాధించగలుగుతా అంటే అందరూ సాధించగలుగుతారు. దానికి సాధువే అవ్వాలని కూడా లేదు. అందరూ సాధువులు అయితే మరి దేశం నాశనం అయిపోతుంది. ఇంట్లో ఉండి కూడా భక్తి చేసే వాళ్ళు అందరూ సాధువులు అనుకుంటాను. సో భోలేనాథ్ అఘోరి గారి గురించి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. సో యూపీ సీఎం ఆదిత్యనాథ్ అంటే తెలియని వాళ్ళు లేరండి. సో యోగి ఆదిత్యనాథ్ గారికి మీకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్ళు కూడా మీరు ఆయనతోని మీరు మిగలడం జరిగింది, ఆయన దగ్గర ఉన్నారు అని చెప్పేసి మాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎట్లా అనిపించింది ఆయనతో ఉండడం? అంటే ఆయన చూడడమే మహాభాగ్యంగా అనుకుంటాం మనం అందరం కూడా. మేము అప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్నాం, అనుకో ఎక్కువ మాట్లాడేది ఉండదు. ఒకసారి నాకు శ్రీమౌంతో చేసి ఉండే దేవి పడడానికి ఎండాకాలం బజరంగ్ దళ్ ఓపెనింగ్ ఉండే, జిమ్మదారు నాకు ఇచ్చి ఉండేది చూసుకోవడానికి, తినడం రావడం పోవడం అన్నీ చూసుకోవడానికి. రాత్రి అయింది, ఎండలు బాగున్నాయి, కూలర్ నడవట్లేదు, ఏం చేద్దాం రాత్రి 12 అయింది. గురుగారు నాకు వస్తుంది రిపేర్ చేస్తా, సరే చెయ్యి అంటే ఇంత తెలివిపెట్టి వచ్చిందా, ఏమో తెలియదు గురుగారు వచ్చింది. అందుకే గురుగారు నీకు ఈ పదవి ఇచ్చాడు. ముసుక్క నవ్వుతాడు, 2-3 శబ్దాలు అంటాడు. ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడడానికి అట్లా, ఎందుకంటే ఆయన ఏమైనా చెప్పకముందే పని చేసి పెట్టాలని మాకు ఒక సిద్ధాంతం. ఆయన దగ్గర ఎక్కువ టైం పాస్ చేసి మాట్లాడడం ఉండదు, ఎందుకంటే ఎంత మాట్లాడే అంత, ఎందుకంటే మనసులో ఉంటుంది. యోగీజీకి ఒక విశేషత ఏంటంటే ఒక్కసారి ఎవరితో చూసారు అనుకో ఆయన జీవితం అంతా గుర్తుంటుంది. ఆయన మెమోరీ ఇంత ఫాస్ట్ నడుస్తుంది, ఎవరిని ఎప్పుడు మర్చిపోదు. దూరం చూస్తే కూడా ఇట్రా గ్యాప్ వస్తే చాలా హైలైట్ గురించి. ఇంకొక విషయం ఏంటంటే అఘోరీలు అనగానే చాలా మందికి ఇప్పుడున్న నవేడేస్ లో చాలా మంది వేషధారణ చేంజ్ చేసుకోవడం, లేకపోతే అట్లాంటి వేషం వేసుకొని మేమందరం కూడా మేము అఘోరీలం అని చెప్పి చెప్పుకున్న రోజుల్లో మనం ఇవాళ ఉంటున్నాం. కాకపోతే మీ మెడలో ఒక గుర్తు అనేది ఉంది, అంటే మేము అఘోరి అని చెప్పి చెప్పడానికి. సో దాని గురించి చెప్పండి గురుజీ, అది ఒకసారి చూపించి. మనకి ఇది ఏమంటే నాథ సంప్రదాయ గురుగారు దీక్ష ఇచ్చేటప్పుడు గురుజీ మనం బ్రాహ్మణులైనా క్షత్రియ అయినా జనం ఒకటి జంజనాలు వేసుకుంటూ అది తీసేసిన తర్వాత దీన్ని వేస్తారు. ఇది వేసిన తర్వాత ఏముంటుంది, నాథ సంప్రదాయంలో మనం ఎంటర్ అయ్యాం. అంటే దీన్ని ఏమంటారు? ఇది నాథ్, ఇది జనం, ఇది పవిత్ర, ఈ మూడింటిని కలిపి నాథ్ అంటారు. కుండలు కూడా వేసుకుంటాం, చెవుల కుండలు కూడా ఉంటాయి, యోగిజీ కూడా ఉంటుంది, నాకు. అవును గురుజీ. కాసు అఘోరి అనే శబ్దం వేదు రహితం, కులం మతాలు లేకుండా. అఘోరి అంటే శివతత్వం, శివుడికి ఆరాధించడం, గురు గోరక్షనాథ్కి పూజ చేయడం, గురువుకు ఆచరణ చేయడం. కాలర్ డ్రెస్ ఎందుకు వేసుకుంటాం అంటే దీంట్లో ఏ దేశమే కదా కలిసిపోయింది, దీంట్లో ఇంకేం వెరైటీ ఉండదు. ఎందుకంటే అన్నిటినీ సమావేశం చేసుకోవడానికి ఇది వేద రహితంగా ఉండటానికి. అంతేగాని బనారస్ పోయాం, 2-3 రోజులు ఆడ కూర్చున్నాం, మేము అఘోరి అయ్యాం. ఇట్లా చాలా
సౌత్ లో ఎక్కువ వికసిత అయింది ఇట్లా, అవును. అటుపక్క అట్లా కాదు. అవును గురుజీ. ఇక్కడ ఎక్కువ ఎవరు చూసినా అఘోరి అంటున్నారు. అఘోరికి అర్థం తెలియకుండా ఉండి ప్రజలు పరిశాన్ అవుతున్నారు. దాని గురించి కూడా అరికట్టడానికి ఆలోచిస్తున్నాం. వచ్చే సమయంలో యోగి ఆదిత్యనాథ్ ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి అయితే రామరాజ్యం స్థాపిత అవుతారు విశ్వాసం ఉంది. గురుజీ చాలా మందికి కూడా అఘోరీలు నాగసాధువులు అంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళని చూసే భయం వేస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే మీరు ఇంత శాంతిగా ఉండడం అంటే మేము కుంభమేళలో కూడా మేము ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. అఘోరీలు అంటే చాలా వరకు కూడా శాంతియుతంగా మేము ఫస్ట్ టైం ఇట్లా చూడడం, శాంతిగా ఉండడం అనేది. అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు చాలా డేంజర్గా ఉంటారు, చాలా భయం వేస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు అని చెప్పేసి కూడా మనకి టాక్ ఉంటుంది బయట. ఇప్పుడు శివుడి మెల్ల పావులు ఉంటాయి, ముండుమాల వేసుకుంటాడు, విభూదందరూ రుద్దుకుంటాడు, మిరుగచలం కట్టుకుంటాడు, మశాన్ ఘాట్లు ఉంటాడు. శివుడితో మనకు భయం ఉండదుగా, శివాలయం మొత్తం భయపడమే. అవును గురుజీ. అఘోరి కూడా శివతత్వంలో ఉన్నాం కదా, మాతో భయపడాల్సిన అవసరం లేదు. ఈ తలకాయ పుర్రెలు ఎత్తుకొని తిరగడం ఇవన్నీ వేస్ట్ పనులు. తలకాయ నేను కూడా ఒకటి పెట్టుకుంటా, ఒకటి పుర్రె తినడానికి అన్నం తినడానికి పెట్టుకుంటా, ఒక నల్లిగుట్ట ఒకటి పెట్టుకుంటాం. అది ఎందుకంటే పొద్దున సాయంత్రం రేపు నేను చచ్చిపోతే నా గతిది తెలుసుకోవడానికి. బతుకున్న శరీరమే పనిచేయదు ఈ తలకాయ, సచిన తలకాయ ఎక్కడ పనిచేస్తుంది. అవును అవును గురుజీ. ఇంకా మా ఆశ్రమంలో కూడా పెట్టుకుంటాం పూజ చేసుకోవడానికి, ఎత్తుకొని తిరగడానికి పర్మిషన్ లేదు అట్లా. కానీ చాలా మంది మెడలో వేసుకొని తిరుగుతా ఉన్నారు ఆ పుర్రెల మాలని. అది గలత్ ప్రచారం అవుతుంది అట్లా. ఎందుకంటే అట్లా చేయకూడదు అది. ఎందుకంటే మన వల్ల ప్రజలు బాధపడే వివరాలు చేస్తే అఘోరి ఎట్లా అవుతారు. అఘోరి శివతత్వం శాంతి స్వరూపం కదా. అవును గురుజీ. మేము మశాన్ ఘాట్లు ఎందుకు ఉంటామంటే, మీరు కూడా మశాన్ ఘాట్ ఎవరైనా దోస్తులు ఎవరో తెలిసిన చనిపోతారు, అడిగి పోతే ఒక 5 నిమిషాలు వైరాగ్యం వచ్చేస్తుంది జీవితంలో. ఏమో ఇంతే కదా, ఉండదు కదా. ఇంకా డిస్టర్బెన్స్ ఎవరు చేయరు, అందుకని అక్కడ పోయి కూర్చుంటాం ఏకాంతంగా. గురుజీ ఇంకొక హాట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే, ఇప్పుడు సౌత్లో కావచ్చు లేకపోతే నార్త్లో కూడా చాలామంది శ్మశాన వాటికకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శవాలు ఏవైతే ఉంటాయో ఆ శవాల నుంచి కొంత మాంసం తీసుకొని తింటాము అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉంటారు. అంటే ఇది తినడం అనేది ఇది నిజమేనా గురుజీ? అంటే అఘోరీలు తింటారా, నాగసాధువులు తింటారా, లేకపోతే ఎవరు తింటారు ఇది మాంసం? ఎవరు ఏ వస్తువుని తినరు గురుజీ. ఇప్పుడు మేము కూడా కొన్ని చోట్ల నరబలి అని ఉంటుంది, అంటే ఏదో వస్తువుని ఒక కొద్ది చిన్న పిన్ని తీసుకొని ఇట్లా అంటే కొంచెం మన బ్లడ్ చెక్ చేసుకోవడానికి వచ్చినట్టు వస్తుంది, దాన్ని అట్లా అన్నామంటే ఇచ్చినట్టే. ఇంకొకటి ఏమంటే నరం మాంసం తింటున్నాం అంటారు, అందరు తింటున్నారు కదా. మన దుకాణం మొత్తం మటన్ చికెన్ అంటున్నారు, కట్ చేస్తున్నారు, అది చచ్చిపోయిన సేవమే కదా అది కూడా. అవును గురుజీ. మరి అందరు అఘోరులే ఉన్నారుగా మొత్తం. ఓకే. దానిలో మనిషి కూర తినడం అనేది ఏముంది, అది తినడం అవసరం ఏంటి? అంటే చాలా డిఫరెన్స్ ఉంది కదా. అన్నిటికన్నా పనికిరాని శరీరం జ్ఞాని శరీరం మనిషి. మనిషి శరీరం తినడానికి అవసరం ఉంది. భక్తులు అన్నం పెడుతున్నారు కదా తినడానికి. శివుడు తిన్నది చూసా ఎక్కడన్నా? శివుడు తినప్పుడు మన ఎట్లా తింటాం? శివుడి ఇతిహాసంలో శివుడు మనిషి కూర తిన్నది లేదు కదా. అదే గురుజీ, అంటే మీ పేరు చెప్పుకొని అంటే ఇంత మంచిగా మీరు ఒక డిసిప్లిన్ గా ఉన్నటువంటి మీ అఘోరీలు నాగసాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఒక కొంతమంది ఇట్లాంటి చీడ పురుగుల్లాగా కొంతమంది మీలాంటి వాళ్ళ పేర్లను కూడా ఖరాబ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, నేను అది తింటా, నేను ఇది తింటా, మేము లైవ్లో కూడా నేను ఒక పీస్ నేను తీసుకొని నేను తింటానని చెప్పేసి కూడా వీడియోస్ వైరల్ అవుతా ఉన్నాయి బయట. ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో విదేశంలో కూడా చూస్తా. చాలా చోట్ల యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్ని సినిమాలలో కూడా చూస్తాం. మరి ఇవన్నీ అట్లాంటివి చేయకూడదు. అవి వాస్తవిక మన ధర్మంలో లేవు. శాస్త్రాలు చదవండి, ఎందుకంటే శాస్త్రాలు రాసిపెట్టి చదువుకోవడానికి కదా. దేనిలో ఇది రాయలేదే తినమని. ఆ ప్రజలు ఇప్పుడు పాతకాలం అట్లా కాదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాని గురించి విచారం చేస్తున్నారు. నాకు తెలుస్తుంది అందరూ జన జాగరణ దీని గురించి అయింది. ఎందుకంటే వాస్తవికంగా అంటే అఘోరితో భయపడాల్సిన అవసరం లేదు. అఘోరి మశాన ఘాట్ల కూర్చొని సాధన చేసుకుంటే ఏకాంత స్థలం అనే కానీ ఈ సమాధుల పైన తినడం ఇవన్నీ చేయడం కాదు. గురుజీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఇప్పుడున్న నవేడేస్లో అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి లేదు, ఒక ప్రశాంతత లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుంభమేళాకి కొన్ని కోట్ల మంది వెళ్ళిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలలో చాలామందికి నేను అక్కడక్కడ నేను వినడం జరిగింది, ఒక చిన్న సర్వే లాంటిది కూడా మేము చేయడం జరిగింది. అసలు మనం ఇక్కడ ఇంత అన్న అక్క చెల్లె బంధం అనే ఒక బంధంలో మనం ఇలా చిక్కుకుపోయి మనం ఇవాళ ఎటుగాని పరిస్థితి ఉంది. ఆ నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి మనం ఒక అఘోరీలాగా నాగసాధువులాగా మనం కూడా అట్లా కలిసిపోతే బాగుంటుంది అని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. అంటే ఈ మీ అఘోరీలలో చేరాలంటే నియమ నిబంధనలు ఏముండాలి గురించి?
ఒకటేం తెలుసా, గురు గోరక్షనాథ్ ఒకడే గోబర్ నుంచి ఆవు పెండల నుంచి పుట్టినోడు. బాగా అందరూ తల్లి కడుపుల నుంచి వచ్చాం కదా. అవును గురుజీ. ఎంతమంది సాధువులను దర్శనం చేసుకున్నావు, అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. రాజయోగం కర్మయోగం 2 భాగాలు ఉంటాయి. రాజయోగం అనేది మీరు చేసేది, కర్మయోగం అనేది మేము చేసేది. మరి మేము ఇక్కడి నుంచే పుట్టాం కదా. ఈ రెండిట్లో ఏది పెద్దదే చిన్నదని కాదు. నువ్వు ధర్మం చేస్తున్నావు, నేను దానం చేస్తున్నాను. ఇప్పుడు నేను పోయి పొలం పనులు చేయను కదా. అవును గురుజీ. బిజినెస్ చేయనుగా. మరి అన్నం పెడుతున్నారు కదా. దేవుడు అనేవాడు శివుడు ఆగిన శివం ఉంటుంది అంటాడు. ఆయన పర్మిషన్ లేకుండా అన్నం కూడా ఉండదు అంటాడు. మరి అన్నం పెట్టేవాళ్ళు రాజయోగి వాళ్ళే పెడుతున్నారు. చిన్నప్పుడు అమ్మ నాన్న అన్నం పెట్టే, ఇప్పుడు మొత్తం ప్రజలే అన్నం పెడుతున్నారు. అంటే మన ఇద్దరు వేరెక్కడ ఉన్నాం, అంత ఒకటే కదా. అందరు సాధువుల, అంత సాధువులే పుట్టినప్పుడు అందరూ సాధువులే. కర్మ వాళ్ళ కర్మలు కరెక్ట్ ఉండాలి. మనకి ఒకటి ఏమంటే సుఖం ఎక్కడి దొరుకుతుంది అనేది. సుఖం అనేది బయట దొరుకుతుంది. వస్తువులు కొనుక్కునే దొరుకుతుంది, అందరూ కొనుక్కుంటారు కదా. సుఖం అనేది మన లోపలనే ఉంటుంది. ఆ లోపలాన్ని ఉండేదాన్ని కష్ట సుఖం అనేది ఒకే శరీరం అనుభవిస్తుంది, వేరు వేరు శరీరాలు లేవు. మన లోపలనే ఆనందం చూసుకోవాలి, ఆనందం అవుతుంది. అందరూ సాధువులు అవసరం. సాధువులకు మరి అన్నం పెట్టే వాళ్ళు ఉండదా. సాధువు పని ఏంటి, సమాజానికి మంచి మార్గం చూపించడానికి, సమాజం దాన్ని ఫాలో చేయడానికి. సమాజం కూడా గుళ్ళు గొప్పరాలు సాధువుల దగ్గరికి ఎందుకు పోతుంటే మంచి మార్గదర్శి ఇస్తామని. మన వీలైతే మార్గదర్శనం ఇవ్వాలి, లేదంటే గమ్మున ఉండాలి, కానీ ఎవరిని బాధలు పెట్టద్దు. గురుజీ, ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ ప్రస్తావనలో భాగంగా చాలా రాష్ట్రాలు కూడా మీరు చుట్టుముట్టడం జరిగింది. సో మీ సాధన అనేది ఎక్కడ ఎక్కువ చేశారు, అంటే ఇక్కడ ఇక్కడ ఈ ఏరియాలో మేము ఎక్కువ చేసాము, ఈ ప్లేస్లో మేము ఎక్కువ చేసాము అనేది, అట్లాంటి ప్లేసెస్ ఏమన్నా? అది ఎక్కువ నేపాల్ పశుపతి, తిరుమల తుమ్ముడు తీర్థం, ఆరు కాళిక తీర్థం, అక్కడ ఎక్కువ సాధన జపాలి. తిరుమల చేసాను 50%, 50% నేపాల్లో. ఓకే. ఎందుకంటే సాధన చేయడానికి ఏకాంతే కావాలి. గురుజీ, ఇంకొక విషయం ఏంటంటే మీరు కుంభమేళా నుంచి వచ్చిన తర్వాత సో మీరు వివిధ దేశాలకు కూడా వెళ్ళినట్టు మాకు తెలుసు. యాక్చువల్లీ నేను ఒక చిన్న ఇంటర్వ్యూ గురించి నేను వచ్చిన తర్వాత ఇక్కడికి నేను కాల్ చేయడం జరిగింది. నేను లండన్ వెళ్తున్నాను అని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. అంటే ఏంటి, అంటే విదేశాల నుంచి కూడా మీకు ఇంతమంది భక్తులు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? అంటే ఏమైనా సార్ట్అవుట్ చేయడానికి వెళ్ళారా, ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి? ధర్మ ప్రచారం, ధర్మాన్ని కాపాడడానికి అక్కడ కూడా శిష్యులు ఉన్నారు, పిలుస్తారు గురుగారు ఇట్లా వచ్చి పోతే ఏమైనా మన జ్ఞానం ఇట్లా కాదు, నేను ఇట్లా చేసుకొని ఇట్లా బాగుంటుంది. అదొక ధర్మ ప్రచారం అనుకోవాలి. ఎక్కడ పోయినా కానీ ధర్మ ప్రచారం చేయడం, మనకు ఏ దేశం పోయినా కానీ ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మం ప్రచారమే చేయాలి కదా, దానికోసం. సో ఫైనల్గా మన నిజామాబాద్కి అయితే రావడం జరిగింది. దాంతోపాటు చాలా మంచి విషయాలను అయితే పంచుకోవడం జరిగింది. సో ఎప్పుడు మరి ఈ ఆశ్రమం కావచ్చు, ఏదైతే మీరు అక్కడ లాంటిది ఏదైతే క్రియేట్ చేద్దామని మీరు అనుకుంటున్నారు, అది వరంగల్లో మరికొన్ని రోజుల్లో కూడా మీరు ప్లాన్ చేయడం లేదు? మనకి భువనగిరి, గన్పూర్ మండలం, వరంగల్, హైదరాబాద్ బీచ్లో మనకి తయారు చేస్తాం. ఒకటి డిగ్రీ కాలేజ్, ఒకటి ఆయుర్వేద డిగ్రీ కాలేజ్ కట్టాలి. ఎందుకంటే ఆయుర్వేద చదువుకునే స్టూడెంట్స్ కొంచెం సువిధ లేదు వేరుగా. దానికొంచి ఆయుర్వేద డిగ్రీ కాలేజ్, దాంట్లో కొంచెం సనాతన సభ్యత గురించి చదువుకోవడానికి కూడా ఛాన్స్ దొరుకుతుంది. ఆయుర్వేద డిగ్రీ కాలేజ్ చేస్తే కొంచెం ప్రజలకి ఆయుర్వేదం పైన అవగాహన జరుగుతూ కొంచెం ఎక్కువ జీవితం బతకొచ్చు కదా, అట్లా కోసాలి. ఎందుకంటే ఆవులు కొంచెం సంరక్షణ ఇక్కడ మన స్టేట్లో విశేషంగా, ఆంధ్ర, బెంగళూరులో కొంచెం విశేషంగా లేవు. నా జీవితంలో చాలా చూశాను, కొన్ని చెప్పడానికి కుదరదు, కానీ వాటిని కొంచెం సంరక్షణ చేద్దామని కూడా ఒక ఆలోచన. ఎగ్జాక్ట్లీ గురించి మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది. గోరక్షణ దాదాపు భారతదేశంలో 130 కోట్ల మంది హిందువులు మన సనాతన ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించే గోమాతని ఇవాళ కొంతమంది కొన్ని అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాన్ని కొట్టడం కావచ్చు, ఆ మాంసంని ఏదో చేయడము చాలా బాధాకరం. మాట్లాడాలంటేనే మనం మాటలు రాని పరిస్థితిలో ఉన్నాయి. సో దీని గురించి మీరు? మాకు ఒకటి సనాతన సభ్యత గోకి విశేష మాన్యత ఉంది. ఎందుకంటే గోవు తీసుకుని యాక్సిజన్ 100% యాక్షన్ తీసుకుంటుంది, కాలుష్యం 100% వదులుతుంది క్లియర్గా. ఏకైక జంతువు. దానివల్ల ఇంకోటి ఏమంటే గురు గోరక్షనాథ్జీ పుట్టిన గోబర్ నుంచి పుట్టినందువల్ల ఆవు సంరక్షణ చేయడం మాకు పరమ విశేష జిమ్మదారి, దానికని మేము చేస్తాం. సో ఎవరైతే గో అక్రమ రవాణా చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లా
గోవులని వధించడము ఇట్లాంటివి చేస్తే రానున్న రోజుల్లో మీ అఘోరి నుంచి కావచ్చు, లేకపోతే నాగ సాధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పక్షాన అంటే మీరందరూ కూడా ఏం డిసైడ్ కావడం జరిగింది? హిందూ అంటే మన భారతదేశంలో ఖచ్చితంగా మన గోమాతని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేపాల్ రాష్ట్రీయ జంతు గోమాత, నేపాల్కి, హిందూ రాష్ట్రానికి. మనది కూడా సనాతన సభ్యులు హిందూ రాష్ట్రం. ఇంకొకటి ఏమంటే ఆవుల్ని సంరక్షణ చేయడం ఫస్ట్ మాకు జిమ్మదారి. అది ఆ యోగి ఆదిత్యనాథ్ జీ మహారాజ్ దీనిపైన విశేషం చేస్తున్నాడు. ఇప్పుడు హిందూ బీజేపీ కమిటీ ఉంది ఇక్కడ, బండి సంజయ్ గారు గురించి ఆయనతో కూడా కలిసి గో సంరక్షణ పైన విశేషంగా యాక్షన్ తీసుకుంటాం. గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అసలు మీ ప్రస్తావన గురించి చాలా మందికి ఇవాళ కొన్ని లక్షల మంది కూడా చూసే పరిస్థితి ఉంటుంది. ధర్మ రక్షణ కోసం చాలా మంచి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ గురించి, చాలా మంచి టైం ఇచ్చారు. ఆదేశ్.